మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగనన్న ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. రాప్తాడులో నాకు తెలిసినంత వరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్న వారు కానీ, ఆసరా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, చేయూత ద్వారా లబ్ధి పొందిన వారు కానీ, నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందిన వారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు. ఈరోజు వారికి దిక్కు లేదు, దారి లేదు, తెన్ను లేదు. జగనన్న ఉన్నప్పుడు నెల నెలా డబ్బులు వచ్చేటివి, కుటుంబ అవసరాలు గడిచేటివి, మాకు వ్యవసాయము భారమయ్యేది కాదు. నేతన్నలకు కూడా ఊతమిచ్చినాడు. మహిళలకు సాధికారత అనేది చూపించినాడు. మరి విద్యార్థులకు చదువులు దాదాపుగా ఉచితంగా వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు. అటువంటి జగనన్నను మా చేతులారా మేము పోగొట్టుకున్నాం. అందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాం. ఈ వెన్నుపోటు నాయకుడు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గూండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా? ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తూ ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. ఢిల్లీలో కూడా గత 6 నెలల కింద ఒక ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఒక సంవత్సరంలో 390 మందిని, అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక వికట హాసాలతో, వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు. ఆ రోజు ఐపీఎస్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, చట్టము ఎవరికి చుట్టం కాదు, లా అండ్ ఆర్డర్ టు బి మెయింటైన్డ్ ఇంపార్షియలీ. You can please go ahead with taking action on any of our MLAs if they cross the barriers. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజలే ఓటమి బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో టీడీపీ వాళ్ళు అతిగా ప్రవర్తించినా ఓర్చుకోండి, వీలైతే వాళ్ళతో కలుపుకొని పోండి అని వాయిస్ మెసేజ్ ఇచ్చినాం. ఇది మా నైజం, మా విధానం. మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినాం అనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాధించింది ఏంది? నిజంగా మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా? మీ ఎమ్మెల్యేలు ఇంటింటి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా? మీకు ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? మీకు సిగ్గు ఉండద్దా? కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం చూపించాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా? ప్రజల్ని మోసం చేసినారు మీరు. మీ నిమ్మల రామానాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు సరసన ఆయన కూర్చున్నాడు. మరి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు
బాండ్లు ఇచ్చినారు, ఇంటింటికి బాండ్లు ఇచ్చినారు. మీకు ఇన్ని లక్షలు వస్తుంది, ఇన్ని లక్షలు వస్తుందని వంచినారు ప్రజల్ని, అమాయకపు ప్రజల్ని వంచినారు. ఇవన్నీ చేసి ఒకవైపు మళ్ళీ ఈ దుర్మార్గాలు చేస్తూ మీరు చేసిన ఫైబర్ నెట్ క్రైము, ఫైబర్ నెట్ నేరాలు కానీ, మీరు చేసిన లిక్కర్ మాఫియా కానీ, మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, మీరు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ, ఐటీ అసైన్ ల్యాండ్ స్కామ్, శాండ్ మనీ స్కామ్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా అన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోవాలా, సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మర్చిపోవాలనేసి మా మీద ఈరోజు మా ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తు పోసేటువంటి కార్యక్రమం, తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపడతా ఉన్నారు. మరి ఏం చేసినారు? ఇన్ని రోజుల్లో అవినీతి రహిత రాష్ట్రాన్ని మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరు జేబుకు డబ్బులు పోయినాయి. లబ్ధిదారుల జేబులకు, పెద్దోళ్ళ జేబులకు పోలే, పెద్దోళ్ళ జేబులకు ఏమీ పోలే కాబట్టి మేము ఓట్టినాం. పేదల జేబుల్లోకి పోయినాయి. మా కార్యకర్తలకు కానీ, మాకు శాసనసభ్యులకు కానీ, మాకెవరికి కూడా కనీసము సంపాదించుకునేటువంటి మార్గాలు లేవు. మీలాగా ఇప్పుడు మీరు టెండర్లు పిలిచి అమరావతిలో 35,000 కోట్ల బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే దాన్ని 70,000 కోట్లకు డబుల్ రేట్లతో పిలిచినారు. అట్లాంటి దుర్మార్గాలు లేవు. ప్రతి రూపాయి లెక్కలు కట్టి ఆ కియాస్క్ మిషన్స్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి దగ్గరుండి గీకి జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు తగ్గించి దాదాపు 50% తక్కువ ధరకే టెండర్ కోట్ చేయించేలా చర్యలు తీసుకున్న ప్రతి ఒక్క విషయంలో కూడా, నాడు నేడులో కావచ్చు, లేదా పిల్లలకి ఇచ్చేటువంటి గోరుముద్దలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు తగ్గించి వెండర్స్ను కాంపిటీషన్ పెంచి రివర్స్ బిడ్డింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసి రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా కాపాడుకుంటూ వచ్చినాడు. మరి మీరు ఈరోజు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అమరావతి భూమాఫియా, ఇంకా 40,000 ఎకరాలు కావాలంట. ఇంకా అమరావతిలో కాంట్రాక్టర్లకు విందు భోజనం ఒక 5 మందికి 1,00,000 కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చినాడు. ఇప్పటికీ 60-70,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చినాడు 5 మంది కాంట్రాక్టర్లు. ఇక్కడ చూస్తే మహానాడులో మొన్న కూడా మాట్లాడిన, మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సర్వే చేసుకుంటూ పోయింది ఒక ఏజెన్సీ. 500 శాంపుల్స్ తీస్తే దాదాపు 400 శాంపుల్స్ మా ఎమ్మెల్యేలు తింటాడారు, మా ముఖ్యమంత్రి తింటాడు, మా లోకేష్ కలెక్షన్లు పెట్టుకున్నాడు, మాకేంది లేదంటున్నారు. చివరికి బెల్ట్ షాపులు మినహా మీ కార్యకర్తలకు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు. బెల్ట్ షాపుల మీద మీరు బ్రాందీ షాపులు కూడా మీరు ఎమ్మెల్యేలే. ఎవరన్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వానికి రాని వాళ్ళ దగ్గర లాక్కోవడము, పీక్కోవడము. మీరు సీసాకు 10 రూపాయలు, చికెన్ కేజీకి 10 రూపాయలు, వైన్ షాపుల్లో సీసాకు 10 రూపాయలు కమిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ, ఇసుక అడ్డగోలు దోపిడీ. మరి మీరు మీ ప్రజల కళ్ళ ముందర మీరు ఎంత దుర్మార్గంగా వ్యవస్థల్ని ఉపయోగించుకొని దోపిడీలు చేస్తానని ప్రజలకు కనపడతా వాళ్ళ జేబులకు మీరు చిల్లులు పెట్టి మీ జేబులు నింపుకుంటా అంటే ఇంతకంటే వెన్నుపోటు ఏముంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు రెడ్ బుక్ రాజ్యాంగము మా మాజీ మంత్రులకు, మా శాసనసభ్యులకి, మా కార్యకర్తల వరకే పరిమితంగా ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం వదలలే. నిన్న మా నాయకుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా లోకేష్ బాబు నువ్వు ఒకటే రాసుకున్నావు రెడ్ బుక్, రెడ్ బుక్. మా ప్రతి కార్యకర్త రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ కాదు, వారు ఒక బుక్ రాసుకుంటున్నారు, మీ అందరి పేర్లు కూడా అందులో రాసుకుంటున్నారు. మేము వచ్చినాక మళ్ళీ మీరు దేశాలు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని ఒక నాయకుడు చెప్తాను. నిజమే, ఎందుకో అంత బాధతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే, ఈ సంవత్సర కాలంలో దొంగలే దొంగ అంటున్నారు, దొంగతనాలు మీరు చేస్తున్నారు, దోపిడీ మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేసిన జగనన్న అయ్యో మేము అన్యాయం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్న తరుణంలో జగనన్న మీద కేసులు పెట్టాలని ప్రచారం. నిజంగా జగనన్నను మీరు ఆయన మీద కేసులు పెట్టి మీరు ప్రజల్లోకి పోగలుగుతారా? తిప్పలాడించి కొడతారు మిమ్మల్ని. ఆ తరుణము ఎంతో దూరం లేదు. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు 4 రూపాయల 60 పైసలకి పవర్ వచ్చినాక అవి రద్దుపరిచినారు.
ఇంకా పవర్ ప్రాజెక్ట్స్ నడిపినటువంటి వ్యక్తి ఇంత అవసరం లేదు, 2.5 రూపాయి అనేది మంచి రేటు, అక్కడికి కూడా 20 పైసలు లాభం వస్తుంది ఆ సంస్థలకి అని ₹2.49 ఫిక్స్ చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసినారు. దాన్ని దేశం ఫాలో అయింది. దాని మీద 2 లక్షల కోట్ల ఆదాయనాయి. ట్రాన్స్మిషన్ ఛార్జ్ ఆదా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఏ అవకాశం దొరికితే ఆ ప్రతి అవకాశాన్ని ఉపయోగపడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి మీరు చేసినది ఏంది? ఈరోజు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ కి మళ్ళీ ₹4,60 మీరు కట్టపెట్టారు పీపీఏ ఒక యూనిట్. ఈ స్కామ్ విలువ దాదాపుగా 11,000 కోట్లు. అంటే చంద్రబాబు వస్తే స్కాములే, అంటే చంద్రబాబు వస్తే స్కాములే, భూములు స్కాములు మాఫియా. అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించుకునే దానికి మేనిఫెస్టోలు అబద్ధాల పుంతలు తొక్కుతూ కుప్పలుగా తెప్పలుగా అబద్ధాల పుంతలు తొక్కుతూ కుప్పలుగా తెప్పలుగా అబద్ధాలనన్నీ ప్రచారం చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం, సూపర్ 6 ఆ 6 సూపర్ 6కే గతిలే మొన్న ఆయన ఏదో 6 శాసనాలు. అంటే మీరు శాశ్వతంగా మోసగాళ్ళు అనేది ముద్ర వేసుకోబోతా ఉన్నారు. మీ గొంతు మీరు కోసుకున్నారు, అయిపోయింది. సంవత్సర కాలంలోనే ప్రజలు క్లియర్ మ్యాండేట్తో ఉన్నారు. ఇంకా మీకు ఏదైనా ఆశ ఉంటే మేము సంపాదించుకోలేకపోయినాం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అసమ్మతితో ఇళ్ల కాడ ఉండేవాళ్ళు తప్ప మీ కార్యకర్తలు కూడా మీకు పని చేయిస్తారు. ప్రజలంతా క్లియర్గా ఒక సింగిల్ మ్యాండేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో మా జగనన్న ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకము నేరుగా చేరింది, దళారులు లేరు. ఈరోజు మీ కండువా వేసుకుంటే పథకాలు అది కూడా వస్తాయో రావో కూడా తెలియదు. ఆడబిడ్డలను అన్యాయం చేస్తుంది. ఆడబిడ్డలను అన్యాయం చేసిన వాళ్ళ ఉసురు తగలదా మీకు? వచ్చేటువంటి ఆసరా బాయ, వచ్చేటువంటి అమ్మఒడి బాయ, వచ్చేటువంటి చేయూత బాయ, 0 వడ్డీ అన్నీ బాయ. మిమ్మల్ని నమ్మితే గొంతు కోసినారు ఆడబిడ్డలందరూ. మరి రైతు భరోసా, రైతులు పంటలు వేసుకోవడానికి భయపడుతున్నారు. మరి యువగలం పాదయాత్ర చేసుకుంటూ చెప్పుకుంటూ పోతుంది. ఈ పక్క ఆ పక్క ఫ్లెక్సీలు కట్టుకుని నీ కెమెరాలు జూములు 10,000 మంది అంతా ప్రజల్ని మాయ చేసి యోగాలం అంటూ చెప్పుకుంటూ పోతుంది. 20 లక్షల ఉద్యోగాలు అంటివి. ఇంతవరకు ₹1 తీసుకురాలే. డావోస్ పోయినా యాడీ పోయినా ఉత్త చేతులు వెనక్కి రావడం తప్ప ఫ్లైట్ల ఖర్చులు, ఫ్లైట్ ఛార్జీలు, మీ ఖర్చులు తప్ప ఏం ఉపయోగం లేదు. రాష్ట్రానికి నష్టం తప్ప మీ వల్ల. మిమ్మల్ని నమ్మి ఎవరు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అమరావతి కూడా ఎవరు పెట్టుబడులు పెట్టేకి రావడం లేదు. దాన్ని కూడా మళ్ళీ జగనన్న మీరు చెప్తారు. మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడుతున్నారు, పెట్టుబడులకు రావడం లేదు. అరే మీరు చెప్పిన తప్పుడు కూతులని నమ్మినారు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల కంపెనీలందరూ కూడా. మీరు ఏదో చేస్తారని ఇక్కడ మీరు మోసం చేస్తున్నారు ప్రజలనేది గమనించి మీరు రారని శాశ్వతంగా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏ కంపెనీలు రావడం లేదు. అదే మొన్న వైకుంఠపాలి వద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అయ్యా మమ్మల్ని దించొద్దండి అంటున్నాడు. అప్పుడే మొక్కుతున్నాడు. మీరు కాన్ కేసు అయిపోయింది. మీరు రాబోయే కాలంలో జగనన్నను మోసం చేసినామనేటువంటి బాధతో ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా 40% ఓట్లు మాకు వచ్చినాయి. మాకు 40% ఓట్లు శాశ్వతంగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మి మోసపోయినారో, మా మీద మీరు చేసిన విష ప్రచారాలు, ఎమ్మెల్యేల మీద చేసిన విష ప్రచారాలు, ప్రభుత్వం మీద చేసిన విష ప్రచారాలు నమ్మి మోసపోయినారో, మీకున్నటువంటి బలమే మీ మీడియా, ఎల్లో మీడియా. మీకున్నటువంటి 10 ఛానళ్ళు, 10 పేపర్ల ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వచ్చినారు. అబ్బా మా ఎమ్మెల్యే ఇంత దుర్మార్గుడు, అయ్యో ఈ ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా ప్రజల్ని భ్రమింపజేసినారు. అట్లా మీరు ప్రజల్ని మోసం చేసుకుంటే వెన్నుపోటు పొడుచుకుంటూనే వచ్చినారు. గత 5 ఏళ్ళు పొడిచినారు, ఇప్పుడు కూడా పొడుస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా బాకీ ఉన్నారు ప్రజలకి. యువతకి ఇప్పుడు 36,000 బాకీ, నెలకు 3,000 చొప్పున ఇచ్చి ఉండాల్సిందే. ఈ లేదు 36,000 బాకీ. యువత మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి, వెన్నుపోటుకు గురైనామనేటువంటి పరిస్థితిలో యువత ఉంది. మా ఆడబిడ్డ నిధి కింద 15,000, 18,000 బాకీ. అమ్మఒడి కింద పిల్లాడికి 15,000 బాకీ. ఉచిత బస్సు ఇదిగో అదిగో అంటున్నారు. తుస్సు ఏం లేదు. 50 ఏళ్ళకి పెంచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను మోసం చేసినాం. వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి వాళ్ళనే వంచినాం. నువ్వు మరి నువ్వు చేసిండేది ఏమి? ఎవరికి మేలు చేసినావా? నీ కొడుకు మేలు చేసినావు. మంత్రులందరూ నీ కొడుకు కాడికి పోవాలా, ఐఏఎస్లంతా నీ కొడుకు కాడికి పోవాలా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినావు, డమ్మింగ్ చేసినావు. ఆయన 15 ఏళ్ళు నువ్వే అంటేనే ఉన్నాడు. ఆయన కాపులను మోసం చేసినాడు. కాపులకు ఆయన వెన్నుపోటు పొడిచినాడు. కాపులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచినాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన వెన్నుపోటు పొడిచినాడు. మీరు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినారు.
ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు. శాశ్వతంగా సమాధి అయ్యేదానికి సిద్ధంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు, అయ్యా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఈ జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గం అంటే జగనన్న లింగమయ్య హత్య సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించేకి వస్తే హెలికాప్టర్ భద్రతకు మీరు ఎక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు ఇలా సంఖ్య పెట్టినారు. జనము మీరు 1200 మంది పోలీసులు పెట్టారు. ఎక్కడ పెట్టినారు? రోడ్లలో ఆపడానికి పెట్టారు మా జనం వచ్చేవాళ్ళని. హెలికాప్టర్ చుట్టూ మేమే మైక్ తీసుకొని జనాల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాం. ఆడ హెలికాప్టర్ కనపడితేనే పోలీసులు అంతా ఇనికి వెళ్ళిపోయినారు రోడ్డు మీద. జనం వచ్చేసి చూపించి మళ్ళీ ఆ జనాన్ని మేము తోలేమని మా మీద అక్రమ కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర చేసినారు. లెక్కలకి ఎవరు చేయి తగిలినా కూడా మొత్తం బ్లాస్ట్ అయ్యి 100 మంది పోయేటువంటి పరిస్థితి, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ హెలికాప్టర్ దిగనేమని ఒక ఆమె ఎట్లా దిగుతారో చూస్తాం, ఎట్లా పోతారు, వచ్చినట్లు ఉండాలో పోయినట్లు ఉండాలి. మీరు రాజ్యాంగమా, మీరు జాగీరా? ఇళ్లలోకి దూరి కొట్టించుకునే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మా మండల కార్యాలయంలో జగనన్న ఫోటో ఉండకూడదు, మా ఎంపీపీల ఆఫీసుల్లో, మా జెడ్పీ చైర్మన్ ఆఫీసులో జగనన్న ఫోటో ఉండకూడదు. జగనన్న ఫోటో చూసే ఉచ్చలు పోసుకుంటున్నారే మీరు. జగనన్న సైనికులు రేపు కవాతు జరుపుతారు. 2029 ఎన్నికల్లో నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు కూడా ఉండరు. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థ పైన మనం తిరగబడాల్సిన సమయం ఉంది. సమయం వర్గంలో రైతులకు వెన్నుపోటు పొడిచినారు, శాంతి భద్రతలకు వెన్నుపోటు పొడిచినారు, హత్యలు చేస్తా రాప్తాడులో ఇద్దరిని చంపినారు. కేసులు దాదాపుగా 350 మంది మీద అక్రమ కేసులు పెట్టినారు రాప్తాడు నియోజకవర్గంలో. ఒక హెలికాప్టర్ కేసులోనే ఇప్పుడు 100-120 మంది ఇప్పుడు కూడా ఫోన్లు చేసి పిలుస్తున్నారు పోలీసులు. రాండి నోటీసులు తీసుకుపోదరండి. మళ్ళీ తీసుకుని అంటే దాన్ని 200-300 చేయాలనేసి మీరు టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇంత దుర్మార్గపు వ్యవస్థ మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సంవత్సరం పాటు హనుమాన్ పీరియడ్ అయిపోయింది. మీరు అనుభవించాల్సిందే రాబోయే కాలంలో. రెడ్ బుక్ మీరు రాసిండొచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బుక్ రాసుకుంటాడు, దాంట్లో మీ చరిత్రలన్నీ రాసుకుంటున్నాడు. సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఉన్నదని తెలియజేస్తాను. ఇంతకుముందు క్రమశిక్షణ కమిటీ ముందు నుంచి ఉన్నిందండి. ఈ మధ్యనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీని అనౌన్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, మైల్కూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు, ఆనేటి వనిత గారు, రెడ్డి శాంతి గారు, నేను, అనిల్ కుమార్ గారు మేము సభ్యులుగా ఉండి ఒక కమిటీని వేయడం జరిగింది. తొలి మీటింగ్ కూడా జరపడం జరిగింది మొన్ననే తాడేపల్లిలో. కొన్ని తీర్మానాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని విధి విధానాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా క్రమశిక్షణతో కూడిన పార్టీగా దీన్ని తీర్చిదిద్దాలనే జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజలతో పార్టీ ఉండాలా, ప్రజలతో నాయకత్వం ఉండాలా, క్యాడర్ ఉండాలా. ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎవరు కొనసాగినా, ఎవరు లోపాయికార ఒప్పందాలు చేసుకున్నా తక్షణమే చర్యలు తీసుకోబడతాయి. వారిలో మార్పు కోరుతుంది పార్టీ. వారిలో మార్పు రాకోకుండా బహిష్కరింపబడిన వాళ్ళు అదే వారి విధానాలను కొనసాగిస్తూ ఉంటే వారిని సమర్థించేటువంటి నాయకత్వం ఏదైనా కూడా ఆ నియోజకవర్గాలు కానీ, ఆ జిల్లాలో కానీ ఏదైనా నాయకత్వం విధానము అవలంబించినా కూడా వారి మీద కూడా చర్యలు ప్రతిపాదించబడతాయి. దీన్ని చాలా క్రమశిక్షణతో కూడిన పార్టీగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక పార్టీ నాయకుడు, ఆ పార్టీ కార్యకర్త ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. మేము కూడా రాప్తాడు నియోజకవర్గంలో 5 మందిని సస్పెండ్ చేసినాం. ప్రతి చోట ఈ సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలతో కొనసాగుతారు. నిజాయితీ నిలబడిన కార్యకర్తలకు 100,000 మంది పైన కేసులు, అక్రమ కేసులు ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి ఓవైపు